అందరికీ నమస్కారం. మీరు చాలాసేపటి నుంచి అడుగుతున్నారు జయం గురించి చెప్పండి, జయం లుక్లో మళ్ళీ రండి అని. సో ఇదిగో ఇట్లా ఉన్నానన్నమాట. జయం నా లైఫ్లో రావడం ఒక అదృష్టం అని చెప్పవచ్చు. జయం నాది ఫస్ట్ ఫిల్మ్ అనేది కాదు. నేను అంతకు ముందు ఒక ఫిల్మ్ చేశాను అండ్ అది టాకీ పోర్షన్ అయింది, సాంగ్స్ పెండింగ్గా ఉన్నాయని చెప్పేసి బాంబే వెళ్ళిపోయాను అనమాట. బాంబే వెళ్ళగానే అక్కడ 3 కోఆర్డినేటర్స్ నుంచి ఫోన్ వస్తున్నాయి, తేజ గారు మీకు కలవాలి, తేజ గారు మీకు కలవాలి, హైదరాబాద్ నుంచి వచ్చారని. అంటే తేజ పేరు వింటేనే ఏదో భయంగా వేసింది, కానీ కాదు, ఆయన చాలా మంచి డైరెక్టర్. హిందీలో కొన్ని ఫిల్మ్స్ యాజ్ కెమెరామెన్ చేశారని చెప్పారు. సో ఆ ఫిల్మ్స్ అయితే నాకు తెలుసు. సో సర్లే అని వెళ్ళి కలుద్దాం అనుకున్నాను. సో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నేను నాన్నగారు వెళ్ళామన్నమాట. అండ్ నేను ఇట్లాగే జీన్స్ అండ్ టాప్లో వెళ్ళాను. సో ఇలా చూసి సరే మీరు రేపు బయలుదేరి హైదరాబాద్కి రావచ్చా అని అడిగారు. అంటే అంతవరకు నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే తెలుగులో ఏదైనా సరే ఆడిషన్ అడుగుతారు. అంటే ఒక డైలాగ్ పేపర్ ఇస్తారు, అది చదివేసి అడుగుతారనమాట. ఈయన ఏం అడగలేదు, ఏంటి ఇట్లాగే పిలుస్తున్నారు అని చెప్పేసి సరే అన్నా. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఫోన్స్ అన్నీ స్టార్ట్ అయినాయండి, టికెట్ బుకింగ్స్ గురించి అవన్నీ. నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ కానీ హెయిర్ స్టైల్ కానీ, బికాజ్ నాకు అప్పుడు షార్ట్ హెయిర్, ఇంత షార్ట్ హెయిర్ ఉండేవి. మంచి విగ్ పెట్టి హెయిర్ స్టైల్ తయారు చేసి కంప్లీట్లీ అంటే ఒక డిఫరెంట్ అమ్మాయే తయారు చేశారనమాట. తర్వాత కొన్ని సీన్స్ ఎనాక్ట్ చేయమన్నారు. దాంట్లో ఒక సీన్ నాకు చాలా బాగా గుర్తు. అంటే గోపిచంద్ నితిన్ని కొట్టే సీన్ ఉంది. అప్పుడు నేను ఏడుస్తున్నాను, కానీ తెలుగులో అడగల. వాళ్ళు ఏమన్నారంటే హిందీలో చేయండి. అప్పుడు తేజ గారు కూడా లేరు, ఎవరు కాస్టింగ్ డైరెక్టర్ కూర్చున్నారు. ఫిల్మ్ సీన్కి ఈ సీన్కి ఏం సంబంధం లేదు. బస్ స్టాప్లో మీరున్నారు, మీ బాయ్ ఫ్రెండ్కి వచ్చి ఎవరు కొడుతున్నారు, మీరు ఎడవాలి, కుమ్మత్ మారో ఇదే మీరు రిపీట్ చేస్తుండాలి. సరే అన్న. హిందీలో అంటే ఇంకా కంఫర్టబుల్ నాకు, బికాస్ తెలుగు అప్పుడు అంత రాదు. అట్లాగే చాలా సేపటికి అదే చేస్తున్నాం అనమాట. అంటే ఇది ఆడిషన్ మీది లేదంటే పర్ఫార్మెన్స్ చూద్దాం అవన్నీ ఏం చెప్పలేదన్నమాట. జస్ట్ ఇది చేయాలి. చేసిన తర్వాత సరే డ్రెస్ ఇవన్నీ ఫిక్స్ అయింది. నెక్స్ట్ డే నుంచి షూటింగ్. నాకు స్టోరీ తెలియదు, నాకు ఏమీ తెలియదు, ఎవరు హీరో ఏంటి ఏమీ తెలీదు. ఒక మాట మాత్రమే చెప్పారు, ఒక 3-4 months నుంచి ఈ క్యారెక్టర్ కోసం అమ్మాయి ఎతుకుతున్నారు. ఒక 200 ఆర్టిస్ట్ ఫొటోస్ కానీ ఆడిషన్స్ కానీ అయిపోయినాయి, కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు. నేను అనుకున్నా అంతా ఏంటి అని, నార్మల్ పల్లెటూరు అమ్మాయి లాంటి క్యారెక్టర్ కాబట్టి. సరే అన్న. షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ షాట్ ఏంటంటే చెట్టు మీద కూర్చోపెట్టి షుగర్ కేన్ ఉంటుంది కదా, అది బ్రేక్ చేయాలన్నమాట. ఆ షార్ట్సే బ్రేక్ చేస్తున్నారు. షుగర్ కేన్ది నేను బ్రేక్ చేసి తినడం. తర్వాత అట్లా చేసి నాన్నగారుతో ఉండేవి షార్ట్స్తో స్టార్ట్ చేసి. అప్పటి వరకు తెలీదు హీరో ఎవరు ఏంటి ఏమీ తెలీదు. నెక్స్ట్ ఏంటంటే కాలేజ్లో ఉన్నవి షార్ట్స్. నాకు కాలేజ్లో ఉన్నవి షార్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సాంగ్ ఉంది కదా, ఎందుకు అని చెప్పి సాంగ్ అప్పుడు పిల్లర్ ఇటుపక్కన నేను అటుపక్కన నితిన్ అనమాట. పిల్లర్ నాకు ముద్దు ఇచ్చినట్టే ఇవ్వాలి. సో నేను ఆలోచిస్తున్నాను, ఇది వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు, ఏంటి ఇది అర్థం కావట్లా. అంటే హీరో హీరోయిన్ రొమాన్స్ చేస్తారో తెలుసు, కానీ పిల్లర్ నాకు ముద్దు ఇచ్చినట్టు నేను యాక్ట్ చేయాలి, అవన్నీ జరుగుతుంది. సరే ఏదో ఒకటి అలా జరుగుతూ దెన్ క్లాస్ రూమ్ది ఆ షార్ట్ వచ్చింది. వేర్ ఐఎమ్ సపోజ్ టు సే వెళ్ళవయ్యా వెళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం. వెళ్ళవయ్యా వెళ్ళు అంటే నాకు చెప్పారు అంటే ప్లీజ్ గో అని చెప్పినట్టు కొంచెం కోపం. సరే డైలాగ్ ఉన్నట్టు ప్రకారం చెప్తున్నాను, కానీ ఓకే అవ్వట్లా. ఒక 15 takes అయినాయి సరే, కానీ ఓకే అవ్వట్లేదు. మీతన్ని షార్ట్స్కి 1 take 2 takes మ్యాక్సిమం ఓకే అయింది. ఇది ఏమో ఓకే చెప్పట్లేదు తేజ గారు. లేదు ఇలా చేయి, అట్లాగే చేస్తున్నాను, ఎందుకు ఒక్కట్లా అని అర్థం కావట్లా. నేను ఎక్కడ స్ట్రెచ్ చేస్తున్నానో అక్కడే నువ్వు స్ట్రెచ్ ఇవ్వాలి. నువ్వు నేను చెప్పి ప్రకారం చేస్తే ఈ ఫిల్మ్కి ఇదే హైలైట్ అని చెప్పారు. నేను సరే ఇది ఒకలాగా ఉన్నారు వీళ్ళందరూ, ఏదో ఈ లైన్కి హైలైట్ అవుతుంది అంటున్నారు. సరే జరిగింది. ఒక 16-17 takes తర్వాత అది ఓకే అయింది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం నుంచి అలవాటైంది కాబట్టి తొందరగా జరిగింది. వెళ్ళవయ్యా వెళ్ళు. అన్ని సీన్స్ ఒక్కదానికి ఇంకొక దానికి సంబంధమే లేదు.
నాకు చెప్పినప్పుడు కూడా ఈ సీన్ ముందు ఏంటి, ఈ సీన్ తర్వాత ఏంటి చెప్పడం వాళ్ళకి అవసరం లేదు, నాకు ఎప్పుడు చెప్పలా. సో నేనేదో బ్లాంక్గా ఎంతవరకు చెప్తారో అట్లాగే వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయడమే. ఇట్లా జరిగిందనమాట ఈ మొత్తం ఫిల్మ్. ఏం సంబంధం లేకుండా ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క షాట్కి వాళ్ళు చెప్పినట్టు యాక్ట్ చేయడం. సో అప్పుడు తెలుగు రాదు, డైలాగ్స్ ఏమో కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి. సో ఆర్పి పట్నాయక్ గారు బ్రదర్ గౌతమ్ అని చెప్పి పొద్దుటి నుంచి నా వెనక డైలాగ్ పేపర్ తీసుకుని తిరుగుతుంటారనమాట. అది బై హార్ట్ అవ్వాలి. నాకు మెమరీ మంచిగా ఉండటం వల్ల ఐ యూస్ టు బి వెరీ థరో విత్ డైలాగ్స్. సో ఈ విషయాన్ని అడుగుతారు కదా, తేజ గారు స్లాప్ చేస్తారు కానీ తిడతారు, కొడతారు. నాకు తెలీదు అది ఏంటని, బట్ మొత్తం ఫిల్మ్ జరిగిన వరకు కొట్టడం చాలా దూరమైన విషయం. ఆయన నాకు అసలు ఒకసారి తిట్టడం కూడా జరగలేదు. అంత బాగా జరిగింది అని. నేను ఇంతకీ ముందు ఎపిసోడ్లో కూడా ఒకసారి చెప్పాను నా ఐబ్రోస్ గురించి నేను ఎందుకు అంత కేర్ఫుల్గా ఉంటానని. దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ జయం మెమరీస్తో ఉందన్నమాట. సో జయం చేసినప్పుడు నా మేకప్ మ్యాన్ ఎవరు ఉన్నారు, భాస్కర్ గారు, ఆయన ఏదో నా ఒక 2 హెయిర్ కర్ల్ అవుతున్నాయని సిజర్తో ట్రిమ్ చేద్దామని చెప్పారు. నేను కూడా పూతలపట్టులో ట్రైన్ లొకేషన్లో షూట్ చేస్తున్నాం, మధ్యాహ్నం చేయడానికి ఏం ఖాళీగా ఉన్నాం కాబట్టి సర్లే చేసేద్దామని చేసేసాం. బట్ ఏమైందంటే ఆయన ట్రైన్ చేశారు అంటే ఒక పాయింట్కి చేశారు, మళ్ళీ ఇంకా కొంచెం చేసి ఒక ఐబ్రో అయితే చాలా సన్నగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఐబ్రోకి మ్యాచ్ చేయాలంటే ఇది కూడా చేయాలని అది కూడా చేసేసారనమాట. అట్లా ఈ షార్ట్కి వచ్చినప్పుడు తేజ గారు చూసి, నువ్వు ఎందుకు చైనీస్ అమ్మాయిలాగా కనిపిస్తున్నావు, ఏం చేసావు నీ ఐబ్రోస్కి అంటే, ఆయన డీటెయిలింగ్లో అంత కాన్షియస్గా ఉంటారు. ఆయన చూసి వెంటనే ఆయన తిట్టారనమాట. అంటే తిట్టడం అంటే ఏంటి, యూ లుక్ లైక్ అ చైనీస్ గర్ల్, వాట్ డిడ్ యూ డూ టు యువర్ ఐబ్రోస్ అనేసరికి ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఏదో ఒక చేయడానికి వెళ్ళాం, ఏదో ఒకటి జరిగిందని అయిందనమాట. సో అప్పటి నుంచి అంటే స్క్రీన్లో చూసిన తర్వాత కూడా నాకు అనిపించింది నిజమే, అంటే ఎలా ఉండేది ఎలా అయిపోయిందని. ఇదిగో నేను వేసుకుంది నీ కోసం కాదు, మా నాన్న కోసం. వెళ్ళు. సో అప్పటి నుంచి ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ మై ఐబ్రోస్. నేను ఎవరికి ముట్టుకోవడానికి అస్సలు ఇవన్నీ నేనే చేస్తుంటాను అనమాట. సో అది ఒక ఫనీ ఇన్సిడెంట్ అనమాట. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యానమాట. ఇప్పుడు నెక్స్ట్ డే నుంచి షూట్ స్టార్ట్ అవుతుందంటే నేను హోటల్ రూమ్లో ఉన్నాను. అక్కడికి వస్తే కోర్ట్ నుంచి నాకు డోర్ మీద సమన్స్ పెట్టే ఉన్నాయి. ఏంటి సమన్స్ ఎవరు ఇస్తున్నారు నాకు చదివితే, ఇంతకి ముందు ఒక ఫిల్మ్ జయం ముందు ఒక ఫిల్మ్ చేశానని చెప్పాను కదా, ఆ ఫిల్మ్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫిల్మ్ కంప్లీట్ అయిన వరకు నేను ఏమి ఫిల్మ్ చేయకూడదు, అలాంటి కాంట్రాక్ట్ ఉంది అని చెప్పేసి కోర్ట్ నుంచి ఆర్డర్స్ పెట్టుకున్నారు. అట్లా అయితే కాంట్రాక్ట్ని నేను సైన్ చేశాను. బట్ అప్పుడు ఏంటంటే ఆ ఒక లెటర్ మీద బ్లాంక్ ఏం ఫిలప్ చేయకుండా సొంతకం తీసుకున్నారు. నేను కూడా సరే నమ్మకం పెట్టేసి సైన్ చేశానన్నమాట. సో తర్వాత చూస్తే ఏంటంటే ఆ అగ్రిమెంట్ కాపీ కూడా పంపించారు. దాంట్లో రాశారు ఇవన్నీ, మా ఫిల్మ్ ఫినిష్ అయిన వరకు వేరే ఏం ఫిల్మ్ చేయకూడదు, కమిట్ కూడా అవ్వకూడదు అవన్నీ. నేను చాలా టెన్షన్ అయ్యాను, ఇలా చేస్తారని అనుకోలేదు. అండ్ ప్లస్ ఆ ఫిల్మ్ కంటే జయం చాలా మంచి ఫిల్మ్ కూడా, ఎస్టాబ్లిష్డ్ అయిన డైరెక్టర్ కూడా, వాళ్ళైతే అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. సో నేను జయం చేస్తే వాళ్ళకి కూడా ప్లస్ అవుతుందని వాళ్ళు అనుకోకుండా ఇది ఇలా చేశారనమాట. ఇప్పుడు ఏం చేయాలి తేజ గారితో అడిగా. తేజ గారు అవన్నీ ఏం ఉండదు, మీరు చేయండి హ్యాపీగా, కావాలంటే ఆ కౌంటర్ చేయొచ్చు మనం అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి, హోటల్ రూమ్కి వచ్చారు. నేను నాన్నగారు వచ్చేసి అన్ని డైరెక్టరీలో అంటే గూగుల్ అన్నీ అప్పుడు లేదు కదా, సో ఎవరు లాయర్స్ ఉన్నారు. వి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ వన్ లాయర్ దెన్ అదర్. ఆయన ఇప్పుడు లేరు, ఆయన పేరు టి జగదీష్ అని. అంటే ఇదే చెప్తాను నేను, అదృష్టం డెస్టినీ దీనికి అంటారు. ఏ ఫోన్స్ నాకు కలవలా, టి జగదీష్ ఎవరు పేరు ఉంది, ఆ నంబర్ మాత్రం నాకు కలిసింది. ల్యాండ్లైన్కి కాల్ చేస్తే లాయర్ ఏమన్నారంటే, మీరు ఇప్పుడే వచ్చేసేయండి, నేను చూస్తాను ఏంటని. ఆయన సొంత అమ్మాయికి ఎలా హెల్ప్ చేస్తారు అలా ఆయన నాకు హెల్ప్ చేస్తారు. సో ఆ అగ్రిమెంట్ కాపీ, ఆ నోటీస్ కాపీ తీసుకెళ్ళా. ఆయన అడిగారు, మీరు ప్లేన్ దీంట్లో సైన్ చేశారు కదా. అవును సార్, నా నుంచి సైన్ తీసుకున్నప్పుడు ఈ ఫార్మాట్లో ఏమీ ఉండేది కాదు, డేట్స్ కాదు, ఫిల్మ్ పేరు కాదు, ఏమీ కాదు. అక్కడ ఇప్పుడు ఏదేదో రాసుకున్నారంటే సరే. ఆయన ఇంత స్ట్రాంగ్గా మంచిగా ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పంపించారనమాట, ఒక రివర్స్ నోటీస్ అలాగా. మీరు ఇట్లా చేస్తే ఈ ఫిల్మ్ అయితే తను తప్పకుండా చేస్తుంది, బట్ బికాజ్ యూ హ్యావ్ గాటన్ హర్ సైన్ ఆన్ బ్లాంక్ పేపర్, మీకు
రివర్స్గా ఒక క్రిమినల్ కేసు లాగా మనం ఫైల్ చేయొచ్చు మీరు ఇంకా వదలకపోతే. సో అలా అయినసరికి వీళ్ళు సైలెంట్ అయిపోయారు. నా షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఆయన ధైర్యం ఇచ్చారు, మీరు స్టార్ట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటానని చెప్పి. సో ఇట్లాగనమాట మొత్తం టెన్షన్లో ఒక ఫస్ట్ 2-3 డేస్ షూట్ చేశాను. తర్వాత అది సెటిల్ అయ్యాక ఇంకా హ్యాపీగా అనమాట. అండ్ తేజ గారుది కంపల్సరీ 7 o'clock అంటే 7 o'clock అయిన షాట్ తీస్తారు. సో అందరూ యూనిట్ వాళ్ళు లొకేషన్లో అందరూ ప్రాపర్గా ఉంటారు, లేదంటే ఆయన తిడతారని. తిరుపతి నుంచి తలకోన ఫారెస్ట్ అని ఒక 80 kilometers ఉంది. తలకోనలో షూటింగ్ ఉంది. 80 kilometers ఎవ్రీడే ట్రావెల్ చేయడం అంటే కష్టం అని నాకు, నితిన్కి, తేజ గారికి అంటే మెయిన్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ప్రాపర్టీలో ఒక్కొక్క రూమ్ ఇచ్చి అక్కడ ఉండమన్నారు. దానికి హోటల్ అనలేము, గెస్ట్ హౌస్ అనలేము, ఏదో ఒక అంటే రూమ్స్ ఉన్నాయి చిన్నగా. పొద్దున్న బకెట్లో వాటర్ తీసుకొని ఇస్తారు. మా దగ్గర హీటర్ ఇచ్చారు వాటర్ హీట్ చేయడానికి. సో వాళ్ళు వాటర్ కూడా తీసుకొచ్చేది చాలా ఇది అంటే క్లీన్ కాదు. అలాంటి గెస్ట్ హౌస్ వెనక్కి స్టాగ్నెంట్ వాటర్ ఉంటుంది కదా, అట్లాగే ఒక ఇది అనమాట. అక్కడ ఉండే వాళ్ళందరికీ మలేరియా అయిపోయింది. అది మంచి విషయం. అక్కడ షూట్ జరిగిన వరకు ఎవరికి ఏం సిమ్టమ్స్ రాలేదు. బట్ అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాం. ఆ సీన్స్ తీసుకుంటున్నాం. ఇది సైకిల్ గోడ మీద తీసుకెళ్తున్నాడు నితిన్, నాకు ముందు కూర్చోపెట్టి చేజ్ అనమాట. సో అప్పుడు బాగా తలనొప్పి, అంటే అలాంటి హెడేక్ నాకు ఎప్పుడు రాలేదు అంతవరకు. అలా ఉందన్నమాట. ఎందుకు ఇలా అవుతుంది అంటే పడుకున్నాను, క్రోసిన్ తీసుకున్నాను, ఏదో చేస్తున్నాను, కోకోనట్ వాటర్ తాగుతున్నాను, కానీ హెడేక్ అయితే పోట్లా. తేజ గారికి చెప్తే ఏదో ఎండ ఉంది, పోయిద్ది అంటున్నారు, కానీ నా వల్ల షూటింగే కావట్లేదు. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా చేజింగ్ది, అవి కూడా చాలా న్యాచురల్. బికాజ్ నాకు భయంకరంగా తలనొప్పి అనమాట. సరే నెక్స్ట్ డే వచ్చి టెస్ట్ చేయండి అన్నారు. బికాజ్ ఫీవర్ కూడా పెరిగింది. టెస్ట్ చేస్తే మలేరియా రాట్లా. బికాజ్ మనం ఫీవర్ ఉండేటప్పుడే వెళ్ళి టెస్ట్ చేస్తే మలేరియా అది వస్తుందన్నమాట బ్లడ్లో. మేము వెళ్ళేది ప్రతిసారి ఫీవర్ లేనప్పుడు. 3 days అలాగే జరిగింది. బాగా చల్లేస్తుంది, ఫీవర్ వస్తుంది, బట్ మలేరియా తెలియట్లేదు. 3rd day తెలిసిపోయింది ఇట్ ఈస్ మలేరియా అని చెప్పి. సో తేజ గారు ఏమన్నారు, ఇక్కడ అడ్మిట్ అవ్వకుండా ఇట్ ఈస్ బెటర్ యూ గో బ్యాక్ టు బాంబే అండ్ అక్కడే రెస్ట్ తీసుకుని బాగా అయ్యి యూ కెన్ కమ్ బ్యాక్ అని చెప్పి. సో ఇది ఒకటి. అంటే మామూలుగా ఏమేమి జరగదు అలాంటి విషయాలు అన్నీ జరిగినాయి అన్నమాట ఈ షూటింగ్ అప్పుడు. ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు దాని వెనక ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, అది ఎవరికి తెలియ ఉండదు. నాకు ఒకటే జయం అప్పుడు ఏంటంటే టన్ సీన్స్ ఉన్నాయి కదా, అంటే గోడ మీద నుంచి సైకిల్ తీసుకెళ్ళడం, 20 feet నుంచి కిందకి దిగడం, ఆ రోప్ కట్టేసి పైకి తీసుకెళ్ళడం, నా మెడ పట్టుకుని గోపీచంద్ పై లేపిస్తారు. అట్లాంటి షార్ట్స్ అంటే నాకు చాలా భయంగా ఉండేది. బికాజ్ ఐ వాజ్ నాట్ దట్ ఫిజికలీ స్ట్రాంగ్. అండ్ యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి అన్నమాట. అంటే ఆ గోడ మీద నుంచి దూకమన్నారు, 20 feet నుంచి దూకమన్నారు. నితిన్ ఆయిల్ నుంచి పరిగెత్తి తీసుకొస్తాడు, చెయ్యి పట్టుకుని ఉన్నాయి, కిందకి దిగాలి. అంటే అప్పటి వరకు చెప్పలా. అన్ని షార్ట్స్ ఎలా జరుగుతాయి అట్లాగే ఇది కూడా ఏం చెప్పలేదు ముందు. సో నేను గోడ మీద నుంచున్నాను, నితిన్ గోడ మీద నుంచున్నాడు, కెమెరా కిందకు ఉంది, దూకేయమంటున్నారు. తేజ గారు ఫైట్ మాస్టర్ ఉన్నారు, అట్లాగే శంకర్ మాస్టర్ కొరియోగ్రఫర్ అందరూ ఉన్నారు, దూకేయమంటున్నారు. నేనైతే అస్సలు ఛాన్సే లేదు, నాకు అలవాటు లేదు, ఏదో పగిలిపోతుందని నేను ఒప్పుకోట్లా. ఆ రోజే ఏమో అమ్మగారు వచ్చారు షూటింగ్కి, అంతవరకు నాన్నగారు ఉన్నారు, ఆవిడ కింద కూర్చున్నారు. అమ్మగారు ఏమంటారు నేను అదే చేస్తాను అని కళ్ళు మూసుకుని అలా ఉందన్నమాట. ఆవిడంటే అందరితో పాటు దూకేమంటుంది, నాన్నగారు ఏమో వద్దు అంటున్నారు, అమ్మగారు దూకేమంటుందంటే దూకేసా. దూకే వెంటనే అది గనీ బ్యాగ్స్ పెట్టారు కిందకి. ఇప్పుడు 4 గనీ బ్యాగ్స్ ఉంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో నా లెఫ్ట్ లెగ్ పోయింది, రైట్ లెగ్ నీ ఏమో బ్యాగ్స్ మీదే సెటిల్ అయింది. సో ఫోల్డ్ అయ్యి ఇది నీ ఇక్కడ తగిలింది అనమాట. సో అది ఇంకా డిఫెక్ట్ ఉంది. బట్ నెక్స్ట్ డే ప్రియతమ తెలుసున్న సాంగ్. సో ఇప్పుడు ఇది ఫుల్ సోలన్ అనమాట. సాంగ్ తీయాలి అన్నారు. ఎలా చేస్తారు అంటే మేనేజ్ చేస్తారు, ఏదో ఒకటి ఇక్కడ నుంచి షార్ట్స్ కానీ వెనక నుంచి షార్ట్స్ కానీ అట్లా 2 days దే మేనేజ్డ్. అండ్ దెన్ ఇది సబ్సైడ్ అయిన తర్వాత వేరే షార్ట్స్కి వెళ్దాం అన్నమాట. ఒక యాక్సిడెంట్ కూడా జరిగిందనమాట. ఎట్లాగంటే చిత్తూరు నుంచి పూతలపట్టు లొకేషన్ ఒక 1 hour జర్నీ అనమాట. చిత్తూరులో మనకి హోటల్లో స్టే అని ఇచ్చారు.
ప్రతిరోజు మార్నింగ్ బయలుదేరాలి. నేను, నితిన్, ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్. ఆ రోజు నితిన్ కొంచెం తొందరగా బయలుదేరిపోయారు బికాస్ తనకి ముందు షార్ట్ పెట్టారు కాబట్టి. నేను నాన్నగారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్. కరెక్ట్ ఆ రోజే మాత్రం నితిన్ కూర్చున్న ప్లేస్లో ఆ సీట్లో ముందు అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నాడు, నేను నాన్నగారు వెనక కూర్చున్నాను అనమాట. అంటే వెళ్ళినప్పుడు 80 స్పీడ్లో ఏదో ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, టాటా సుమో బండి. మాకు టైర్ బర్స్ట్ అయింది మధ్యలోనే, అండ్ బర్స్ట్ అయ్యి కాళ్ళు 3 times ఇలా ఎరిగి ఫిల్మీ షాట్ అనమాట. అండ్ ఆ రోడ్ సైడ్లో ఎక్కడో ల్యాండ్ అయింది అది. బండి చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు ఉండే వాళ్ళు అందరూ పోయి ఉంటారని, ఎవరు బ్రతకలేము. బట్ మళ్ళీ అదృష్టం, ఎవ్వరికి ఏం కాలేదు. అంటే నాకు ఫేస్లో కానీ బాడీలో కానీ ఒక్క స్క్రాచ్ కూడా రాలేదు. ఓన్లీ లోవర్ బ్యాక్లో బాగా స్ప్రెయిన్ అయింది. ఎందుకంటే నాన్నగారు నేను విండో సైడ్లో కూర్చున్నప్పుడు తీసుకుని మధ్యలో కవర్ చేయడానికి చేశారనమాట ఆ యాక్షన్లోనే. సో బ్యాక్లో బాగా స్ప్రెయిన్ అయ్యి అన్కాన్షియస్ అయినట్టు, అంటే నడవలేకపోతున్నాను. నడిస్తే అన్కాన్షియస్ అయిపోతాను. మా వెనక నుంచి వచ్చే వాళ్ళ మా బండికి జయం ఫ్లాగ్ ఇచ్చారు. ఆ హనుమాన్ది ఫ్లాగ్ మూవీలో వాడారు కదా, ఆ ఫ్లాగ్ అన్ని బండిలు కూడా పెట్టారనమాట అవుట్డోర్ వెళ్ళినప్పుడు. సో ఆ ఫ్లాగ్ చూసి వేరే ప్రొడక్షన్ బండి ఆగిపోయి అలా ఫోన్ చేసి ఇలా జరిగింది, సదాకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతుందని చెప్తే హాస్పిటల్కి పంపించారు. అపోలో హాస్పిటల్ చిత్తూరులో అడ్మిట్ అయ్యి 3 days అక్కడే ఉన్నాను. నడిస్తే కళ్ళు తిరిగి, అంటే ఇక్కడ పోతుందన్నమాట పెయిన్, అండ్ అన్కాన్షియస్ అయ్యి. సరే ఇప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు. డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ చెప్పి వెళ్ళారు, మీరు నార్మల్ నడవాలి, ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే మళ్ళీ అలా అవుతుందని. వచ్చి వెంటనే తేజ సార్ పెట్టిన షాట్ ఏంటంటే, ఎక్కడో అక్కడి నుంచి నేను నితిన్ పరిగెత్తి రావాలి, జిప్ షాట్, ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు ట్రైన్ ట్రాక్లో మా అందరికీ తెలుసు కంకర ఉంటాయి రైల్వే ట్రాక్లో. సో దాని మీద మామూలుగా నడవాలంటే కూడా బ్యాలెన్స్ పోయిద్ది. దాంట్లో ఈ పరిస్థితిలో నేను పరిగెత్తానంట. అయ్యో ఎంత టెన్షన్ అయ్యాను. ఎలాగైనా సరే చేద్దామని చెప్పి చేశాను. అది కూడా 2 rehearsals and 1 take విత్ జిప్ నేనే ఇవ్వాలి, బికాస్ స్పీడ్ మ్యాచ్ అవ్వాలని. ఇంకా ఇక్కడ నుంచి తేజ గారు మైక్లో అరుస్తున్నారు, ఫాస్ట్గా పరిగెత్తాలి అని. అది ఎట్లాగైనా చేసేసాం. సో ఇట్లాగనమాట. అంటే ఇప్పుడు ఆ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక వచ్చిన ఇది కానీ ఇవన్నీ కష్టాలు ఉంటాయి ఒక ఫిల్మ్ రెడీ చేసినప్పుడు, అది ఎవరికి తెలియ ఉండదు. సో సమీర్ రెడ్డి గారు నాకు అంత అందంగా చూపించడం కారణం ఇస్ ఓన్లీ హిమ్. అంటే మేకప్ చేయడానికి ఛాన్సే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం, అక్కడ కూడా తీయండి అంతే అంటుంటారు, కానీ ద వే హీ షోస్ ది యాక్ట్రెస్ ఆర్ ఎనీ యాక్టర్ ఫర్ దాట్ మ్యాటర్ ఆన్ స్క్రీన్ ఈజ్ మ్యాజికల్. హ్యాపీయా నన్ను ఇలా చూసి? డెఫినెట్గా ఐఎమ్ వర్కింగ్ విత్ యూ ఆఫ్టర్ 15 years. Yes. సో చాలా హ్యాపీ. అప్పుడు ఎలా ఉన్నాం ఇంక ఇప్పటికీ అలాగే ఉన్నారు మీరు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అబ్బా మీరు ముందుకు వెళ్తారా? అక్కడ కూర్చున్నారైనా బాగా వైడ్ ఉంది. కదా. సో ఐ థాట్ ఐల్ కమ్ అండ్ సే హాయ్ టు యూ. సమీర్ గారు అయితే ఫుల్ షాక్ అయ్యారనమాట బయట, బికాస్ యూ అట్లీస్ట్ న్యూ దట్ ఐఎమ్ కమింగ్, హీ డిడ్ నాట్ నో. సో ద మూమెంట్ ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్, హీ వాజ్ లైక్, he was so happy to see me, but we couldn't get his reaction. And I told him, Tejas, I will not give that kind of a reaction, it's going to be very subtle. సరే ఏం కాదు, అప్పటి నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ 19 years now. కానీ ఒక క్వశ్చన్ నాకు ఇంకా ఉంది, అప్పుడు నాకు ధైర్యం రాలేదు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్. ద ఫస్ట్ టైమ్ యూ సా మీ వెన్ ఐ కేమ్ టు సీ యూ ఇన్ ది హోటల్, ఐ వాజ్ డ్రెస్డ్ అప్ ఇన్ జీన్స్ అండ్ టాప్ అన్నమాట. yellow top with stripes. Yes. Yeah. Yellow top with stripes and jeans. సో ఆ గెటప్కి అండ్ జయంలో ఈ గెటప్కి అసలు సంబంధం లేదు.
But you did not take my audition. You did not ask me to change into this getup. Nothing. You just said, "Are you able to come to Hyderabad?" No. So what was it? I don't His vision. Because నాకు ఇంతవరకు అది ఆలోచిస్తే లైక్ హౌ కెన్ అ పర్సన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ విజన్ వేర్ హీ వాజ్ ఏబుల్ టు అంటే ఇలా ఆలోచించగలుగుతారు. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. బట్ నెక్స్ట్ డే నువ్వు రాగానే మేము స్టార్ట్ చేసాం షూటింగ్ సార్ నో గెటప్ వేసి గెటప్ వేసి నాకు ఏడిపించారు మీ కాస్టింగ్ డైరెక్టర్. బస్ స్టాప్ లో కొడుతున్నారు, ఎడవాలి ఎడవాలి, హిందీలోనే డైలాగ్స్, ఆడిషన్ లాగా కాదు, ఓన్లీ ఎడవాలి. సో అది తీసుకున్నది 1 day ఐ వాజ్ డూయింగ్ దాట్. అంటే ఇప్పుడు గుడి దగ్గర హీరోని కొడతా ఉంటే నువ్వు ఏడవాలి కదా, ఏడవాలి. దానికని అది ఎలా చేస్తావు అని చూడమన్నా చెక్ చేశాడు. హి లైక్డ్ ఇట్. సో అదే నాకు ఆడిషన్ ఇవ్వమంటే ఐ గెట్ స్కేర్డ్, ఐ గెట్ నర్వస్ బికాజ్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ అన్ ఎగ్జామినేషన్. యా సో ఐ నెవర్ డిడ్ వెల్ ఇన్ ఎనీ ఆఫ్ మై ఆడిషన్స్. నేను ఎప్పుడు ఫెయిల్ అయ్యేదాన్ని. బట్ మీకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ టు బీ న్యాచురల్. అలాగే మీరు ఎప్పుడు స్క్రిప్ట్ ఏంటి ఏం చెప్పలేదు, ఒక్కొక్క షాట్ వచ్చినప్పుడు చెప్పే వాళ్ళు ఎలా చేయాలి అలా చేసి తర్వాత వెన్ ఐ సా ద హోల్ థింగ్ ఐ అండర్స్టూడ్. ఈ షాట్ ఇక్కడ వస్తుందా, ఆ షాట్ ఇక్కడ వస్తుందా, అసలు సో మ్యాజిక్ అనమాట ఆ ఫిల్మ్ అయితే. నిజంగా ఇంతవరకు జనాలు అలా నాకైతే ఇప్పటి వరకు అంత ప్రేమిస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జయం. జయం. And I can never be, like ఆ థ్యాంక్స్ చెప్పడం కానీ ఆ గ్రాటిట్యూడ్ కానీ నేను ఐ కెన్ నెవర్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో ప్రాబ్లీ దట్ ఈస్ ఐ హావ్ నెవర్ సెడ్ ఇట్ ఆల్సో. బట్ ఇప్పుడు మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ కొత్త యాక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నాడు, ఆ డైరెక్టర్ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే గుడ్ యాక్టర్ ఉంటే నా సినిమా బెటర్ అవుతుంది. బెటర్ అయితే సో ఐ నీడ్ మై స్టోరీ, నేను రాసిన కథ ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అవ్వాలంటే ఐ నీడ్ యాక్టర్స్. సో యాక్టర్స్కి నేను హెల్ప్ చేయటం కాదు, వాళ్ళు బాగా చేస్తే వాళ్ళు నా సినిమాకి హెల్ప్ చేసినట్టు. ఎంత గొప్ప విషయం చెప్పారు సార్. నిజంగా జయం ఫుల్ ఫిల్మ్ ఏదో ఒకటి జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగింది, తర్వాత మలేరియా అయింది, ఏదో ఒకటి ఏంటో ఇట్ వాజ్ నెవర్ లైక్ అ స్మూత్ షూట్. ఏదో మనకి ఫస్ట్ డే సైన్ చేసినప్పుడే నాకు కోర్ట్ నుంచి నోటీస్ వీల్ పంపించారు, అది గుర్తుందా మీకు? జూన్ జూలై వాళ్ళు నోటీస్ పంపించారు, సమన్స్తో స్టార్ట్ అయింది నా షూటింగ్ ఇక్కడ. సో ఇలా అన్నీ ఛాలెంజెస్ ఓవర్టేక్ చేసి ఆ ఫిల్మ్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ డే నాకు పిలిచారు మీరు థియేటర్కి రిలీజ్ అప్పుడు. అంటే అప్పుడు ఓన్లీ ప్రోమోస్ రిలీజ్ ఉన్నాయి కదా. బట్ ఈవెన్ దెన్ పీపుల్ న్యూ ద నేమ్ అండ్ దేవర్ లిటరలీ అందరూ స్క్రీమ్ చేస్తున్నారు పేరు అరిచి. అంటే రిలీజ్ కూడా అవ్వలేదు ఫిల్మ్, ఇంతకంటే పెద్ద విషయమే ఐ థింక్. ఎందుకంటే పాటలు పెద్ద హిట్ అయిపోయినాయి అప్పటికి, అందుకని. సో అలా అప్పుడు ఈమెకి తెలుగు సరిగా రాదు. అండ్ బికాస్ సార్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. సో అందరూ అడుగుతారు ఈ విషయం, సార్ కొడతారు, తిడతారు. ప్రాపర్గా పని చేస్తే సార్కి అస్సలు కోపం రాదు. ఎక్కడో డిసిప్లిన్ మిస్ అయ్యారు, సరిగ్గా చూసుకోవట్లేదు, అలా ఉంటేనే సార్కి కోపం వస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ లైక్ దాట్. అదర్వైజ్ ఎవ్రీబడి గెట్స్ రిలాక్స్డ్ అండ్ పని సరిగ్గా అవ్వదు. సో నాకైతే సార్ ఐ డోంట్ రిమెంబర్ యూ స్కోల్డింగ్ మీ కదా, ఎప్పుడు లేదు. కానీ ఒకసారి పడ్డావు కదా పైనుంచి, ఆ పెళ్లిలోంచి పారిపోయిన జంప్ కాదు, నీ ఇక్కడ తగిలింది. మీరు చెప్పలేదు జంప్ చేయాలి, అక్కడ వచ్చి నుంచిన తర్వాత మీరు అందరూ అరుస్తారు దూకే అని. మీరు శంకర్ మాస్టర్ ఫైట్ మాస్టర్ మమ్మీ ఇదే చెప్పాను. ఈవెన్ మై మదర్ had come that day. ఓకే జంప్ అంది. జంప్. ఫాదర్ ఇస్ నో. ఫాదర్ వెరీ ప్రొటెక్టివ్. అదర్ ఇస్ సేయింగ్ నో. మమ్మీ సేయింగ్ జంప్. మమ్మీ చూసి నేను జంప్ చేశాను అని ఇది తగిలింది. నెక్స్ట్ డే ఇది ఇట్లా ఉండేది, మన ప్రియతమ సౌండ్ చేసిన మూమెంట్ రావట్లేదని నితిన్ ఏడిసాడు, అది కూడా గుర్తుంది. ప్రియతమ మీకు లేదు, నా ముందు అయితే లేదు. హ్యాంగింగ్ సాంగ్ నాకు తెలీదు. ఏడిస్తే పక్కకు తీసుకెళ్ళి మాస్టర్ వాళ్ళందరూ చెప్పారు. అవునా? అది నాకు తెలియదు ఆ విషయం. అన్ని కొత్త విషయాలు హ్యాంగ్ ఏంటి చేస్తున్నారు. సో దట్స్ వాట్. స్క్రిప్ట్ తెలియక డైరెక్ట్గా వచ్చి చేసినప్పుడు అంటే నిజంగా అర్థం కావట్లా, ఎందుకు ఇలా వస్తున్నాడు ఏంటి. దట్ వాజ్ నో లింక్, నో కనెక్షన్. అలాగే ఫస్ట్ సీన్ కాలేజ్లో 2 జడలు వేసినప్పుడు ఎల్లో మేకప్, మొత్తం పసుపు లాగా మేకప్ చేశారు. నేను ఇంతవరకు బాగానే చేస్తున్నాను, ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇలా అని. లేదు, సీన్ ఇలా ఉంది, అది కూడా నాకు ఏమీ కనెక్షన్ ఉండేది కాదు. ఒకటి దానికి ఇంకోటి సంబంధం. పిల్లర్ ఏదో ముద్దు ఇస్తున్నాడు ఎందుకు సాంగ్లో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్.
And the best director that I have worked with is definitely, I can, without any doubt, I can say it's Teja sir. అన్నీ బెస్ట్ కాదు, ఇంకా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. For me, you are the best. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అందరూ నేర్చుకోవాలి, అందరూ ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. బట్ ఫర్ మీ మై ఎక్స్పీరియన్స్, జయంతో నా కెరియర్ స్టార్ట్ అయి ఉండేది కాదు. ఐ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ మిడియాకర్, ఎలా చెప్పాలి అంటే నాలో ఆ పొటెన్షియల్ ఉంది అని నాకే తెలిసేది కాదు. మామూలుగా నేను ఎవరినైనా చూడంగానే ఓకే వీళ్ళు యాక్టింగ్ చేసేయగలరు అండ్ దే హ్యావ్ ద పొటెన్షియల్, దే హ్యావ్ ఎ ఫ్యూచర్ అని అనిపిస్తుంది. అనిపించగానే పెట్టేసుకుంటాను. నో మోర్ క్యాల్కులేషన్. సో దట్స్ వై ఐ థింక్ సార్ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు అందరూ ఒక రేంజ్కి వెళ్ళేది కారణం ఇట్స్ హిస్ విజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ సదాస్ గ్రీన్ లైఫ్ అండ్ గివింగ్ దీస్ ప్రెషియస్ moments. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఆల్ ది బెస్ట్. చిన్న చిన్న ఇలాంటి విషయాలు దే రియలీ మేక్ దట్ హోల్ ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్. ఇంత మీరు ప్రేమించారు, ఇప్పటి వరకు ప్రేమిస్తున్నారు. ద ఓన్లీ రీజన్ ఇస్ జయం. అండ్ నేనెంత చెప్పినా ఐ కెన్ నెవర్ రియలీ బీ ఏబుల్ టు షో దట్ గ్రాటిట్యూడ్ టు తేజ గారు. సో అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కమెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్లవయ్యా, బెల్లు.